నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాసర గోదావరిలో ప్రమాదవశాత్తు మునిగి 5 యువకులు మృతి చెందారు. మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో చింతల బజార్కు చెందిన 18 మంది విహారయాత్రకు రాగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జనతన్. చంద్రశేఖర్, మిగిలిన వారి పరిస్థితి ఏంటి, అసలు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ వాసులుగానే చెప్తున్నారు, చాలా తీవ్ర విషాదంగానే కనిపిస్తోంది. అసలు ఏం చెప్తున్నారు స్థానికులు? ఓకే సతీష్, ఏదైతే బాసరలో అయితే ఈరోజు ఆదివారం కావడంతో అయితే ఇటు బాసర సరస్వతి దేవాలయానికి అయితే హైదరాబాద్ కు చెందిన వాసులు 18 మంది అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. అమ్మవారిని దర్శించుకునే క్రమంలో అయితే ఏదైతే గోదావరి స్నానానికి పుణ్యస్థానానికి వెళ్లేందుకు అయితే వెళ్ళారు. అక్కడ వెళ్లే క్రమంలో అయితే ఏదైతే ఇసుక మెట్టల దగ్గర పక్కకు వెళ్లే క్రమంలో ఇసుక మెట్టలకు సంబంధించి అక్కడ లోతుగా ఉండటంతో అయితే ఒకేసారిగా ఈ 4 వ్యక్తులు అయితే దాంట్లో పడిపోయి మరొక వ్యక్తి కూడా దాంట్లో పడిపోయినట్టు సమాచారం. మొత్తం ప్రస్తుతానికైతే 5 వ్యక్తులు అయితే మృతి చెందారు. ఏది ఏమైనా కూడా ఇట్లాంటి సంఘటన జరగడం బాసర్లో అయితే చాలా కలకలం రేపింది. అమ్మవారి సన్నిధానంలో ఇలా ఒకటే సంబంధించిన కుటుంబ సభ్యులైతే ఇట్లా 5 మరణించడం అయితే చాలా కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ప్రజలు వెంటనే అప్రమత్తమై వాళ్ళ మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇంకా అధికారులు అయితే ధృవీకరించారు సతీష్. ఏది ఏమైనా కూడా ఇలా నీట మునగడం అయితే చాలా బాధాకరణం అని అయితే ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు సతీష్. మరింత సమాచారం అయితే ఇంకా పోలీసులు అయితే చూస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా పూర్తి సమాచారం అయితే మరి కాసేపట్లో అయితే అధికారికంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.